ఉన్నది, అదే మరణము. అందుకనే ఇక్కడ అంటా ఉన్నాడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఈ భూలోకములో ఏమండి దేవుడంతా తన పోలికను చొప్పున నిర్మింపజేసుకున్నాడు మానవుని. ఏమండి కొద్ది ఆయుష్ని ఈ భూలోకానికి దేవుడు మానవునికి ఇచ్చాడు. అయితే ఈ భూలోకములో ప్రతి ఒక్కరు కూడా ఏమండి మరణిస్తారు. ఆ మరణం ఎలా ఉండాలి? యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగినదిగా ఉండాలి. నీ మరణం ఎలా ఉండాలో తెలుసా? విలువ కలిగినదిగా ఉండాలి. విలువ ఎప్పుడు వస్తుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు వారిని సొంత రక్షకులుగా అంగీకరించినప్పుడు నీ జీవితంలో విలువ అనేది వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1 మొదటి పాయింట్ ఏంటంటే మరణము. మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఏమండి నేను ఎక్కడ కూడా ప్రయాణం చేయలేని వాళ్ళ చేతులు ఎత్తండి. ఏమండి ప్రతి ఒక్కరు కూడా ప్రయాణము చేస్తారు. ప్రయోజనం వెళ్ళారా? ఏమండి ప్రయాణము చేయని మానవుడు లేడు, మనము చూడని మానవుడు కూడా లేడు. ప్రయోజనం వెళ్ళారా? అందుకని ఇక్కడ అంటా ఉన్నాడు, పాతాళం యొక్క వశము తాకోకుండా తాను తప్పించుకోగలవాడు ఎవరంటే నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన తప్ప మరి ఏ దేవుడు కూడా సజీవముగా లేచిన దేవుడు మరి ఏ దేవుడు కూడా లేడు. ఆయన సజీవుడు, ఆయన మృత్యుంజయుడు. నీవు నేను ఆరాధించే దేవుడు, ఆయన పేరు సర్వశక్తి కలిగిన దేవుడు. ప్రియాదేని బిడ్డారా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. ఆయన ఎందరెందరో మహానుభావులు ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి మరణించారు. ప్రపంచాన్ని పరిపాలించిన మహానుభావులు చనిపోయారు. ప్రియాదేని బిడ్డారా, ఏమండి నీవంతా నేనంతా. ఆ మరణం ఎలా ఉండాలో తెలుసా? దేవుని దృష్టిలో విలువ కలిగినది అయి ఉండాలి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలిగినది. భక్తులంటే ఏమండి అంబకాలు తక్కువ, ఏమండి అది కాదు. దేవుని ఆరాధించినప్పుడు ఆయనకి ఇష్టలుగా, ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తులుగా